చింటూ, బుంటూ అని ఇద్దరు ఉడతలు ఉన్నారు. ఇద్దరికీ పెద్ద గుమ్మడికాయ పెంచాలని ఆశ. చింటూకి ఓపిక లేదు. వెంటనే పెరగాలని మ్యాజిక్ మందు మొత్తం పోసి త్వరగా పెరుగు అని అరిచాడు. అయితే బంటు నెమ్మదిగా విత్తనాన్ని నాటాడు. అతను ప్రేమతో నీరు పోశాడు. మరుసటి రోజు చింటూ మొక్క ఆకాశమంత ఎత్తు పెరిగింది. చింటూ చాలా సంతోషపడ్డాడు. చింటూ మొక్క మాత్రం చిన్న మొలకలానే ఉంది. అయినా బుంటూ ఓపికగా వేచి చూశాడు. 10 రోజుల్లో చింటూ గుమ్మడికాయ ఒక పర్వతం అయింది. కాని అది తేలికగా మరియు బలహీనంగా కనిపిస్తుంది. బుంటూ గుమ్మడికాయ మధ్యస్థంగా ఉన్న ఎర్రగా, గట్టిగా, ఆరోగ్యంగా ఉంది. పోటీ రోజు వచ్చింది. నెమలి జడ్జి గారు వచ్చారు. చింటూ పెద్ద గుమ్మడికాయను చూసి వావ్ అన్నారు. జడ్జి గారు దానిని ముక్కుతో తాకారు. అంతే, అది బుస్ అని గాలిపోయిన బూరలా అయిపోయింది. లోపల ఏమీ లేదు. తరువాత గుంటూ గుమ్మడికాయను తాకారు. అది గట్టిగా ఉంది. నెమలి జడ్జి గారు సంతోషంగా బుంటూని గెలిపించారు. షార్ట్కట్స్తో వచ్చినది ఎప్పటికీ నిలబడదు. విజయం ఓపికతో కష్టపడి సాధన చేసినప్పుడు మాత్రమే వస్తుంది. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ప్రతి కొత్త కథను ముందుగా వినడానికి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి.